ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కూడా ఒక పదం గట్టిగా వినిపిస్తుంది. ఆ పదం ఏంటనుకుంటున్నారా? లప్సా, LAPSA. మరి సడన్ గా లప్సా గురించి ఇప్పుడెందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఈ కెమికల్ ని మాక్సిమం హౌస్ హోల్డ్ క్లీనింగ్ పర్పస్ లో యూజ్ చేసేటువంటి అంటే ఫినైల్ కానివ్వండి ఇతరత్ర వాటిలో ఒక కెమికల్ గా యూజ్ చేస్తారు. మరీ ముఖ్యంగా దీన్ని టాయిలెట్ క్లీనింగ్ పర్పస్ లో యూజ్ చేస్తారు. మరి ఈ విధంగా డిషెస్ వాష్ చేసేటప్పుడు టాయిలెట్ క్లీన్ చేసేటప్పుడు ఉపయోగించేటువంటి కెమికల్ ని ఎవరైనా ఆహార పదార్థాల్లో సేవిస్తారా? మరి ఎవరు ఎప్పుడు యూజ్ చేశారు అన్నదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఎవరు ఆహార పదార్థాల్లో వినియోగించినటువంటి ఈ కెమికల్ ని తీసుకువచ్చి శ్రీ కలియుగం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటువంటి మహాప్రసాదం లడ్డూ తయారీలో నెయ్యిలో అంటే నెయ్యి కాని నెయ్యిలో ఉపయోగించారనేదే సిట్ ఛార్జ్ షీట్లో ఉన్నది. ఇది 60వ పేజీలో కూడా ఉంది. కావాలంటే మీరు కూడా లప్సా అంటే ఏంటో గూగుల్లో సెర్చ్ చేయండి. అదేవిధంగా ఛార్జ్ షీట్ను కూడా ఒకసారి చెక్ చేయండి. మరి ఇటువంటి మహాప్రసాదంలో ఇటువంటి కెమికల్ని కలపడాన్ని ఏ విధంగా చూడాలి అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే వీరి లక్ష్యమా? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఔన్నత్యాన్ని దెబ్బతీసే భాగంలోనే ఈ కుట్ర జరిగిందా? వారికి తెలిసే జరిగిందా? తెలియకుండా జరిగిందా? అసలు మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.